హలో! హాయ్ టు ఆల్. మ్యాంగో మ్యాంగో ఓట్స్ చియా పుడింగ్ అండి. ఎంత టేస్టీగా ఉందంటే వెయిట్ లాస్‌లో ఇదొక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. మా పాపకు కూడా ఒక స్పూన్ పెట్టా. చాలా టేస్టీగా ఉందంట. ఇంకొద్దని చెప్పేసాను తనకి. ఎందుకంటే ఆకలేయదు కదా అని చెప్పి. అండ్ ఇదొచ్చేసరికి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే 2 స్పూన్సే తీసుకున్నాను ఓట్స్. క్లియర్‌గా చూడండి. అండ్ మ్యాంగోస్ వచ్చేసరికి జార్‌లో కొంచెం మ్యాంగో పీసెస్, మిల్క్ అండ్ హనీ ఎందుకు యూజ్ చేశానంటే, మా మ్యాంగోస్ వచ్చేసరికి కొంచెం స్వీట్‌లెస్‌గా ఉన్నాయి కాబట్టి హనీ యూజ్ చేశాను. నేను ఎక్కువగా షుగర్ అనేది వాడను, మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో, మిక్సీ చేసేసి అక్కడ ఇందాక బౌల్‌లో 2 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ బౌల్‌లోకి ఇక్కడ మనం జ్యూస్ చేసిన ఈ జ్యూస్ మ్యాంగో జ్యూస్ అనేది దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. మంచిగా లంప్స్ లేకుండా కలిపేసి ఒక పక్కన పెట్టాక అంతలోకి నేను ఈ ప్రాసెస్‌కి ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే కప్‌లో చియా సీడ్స్ అండ్ వాటర్ వేసి, కొంచెం వాటర్ తక్కువ వేయాలి. అండ్ చియా సీడ్స్ కూడా 1 ½ స్పూన్ వేసేసి పక్కన కలిపేసి పక్కన పెట్టా. సో, జెల్లీ ఫామ్ లాగా అయిద్దనమాట. ఈ జెల్లీ ఫామ్‌లో అయింది కూడాను ఇక్కడ నేను ఈ మ్యాంగో పుడింగ్‌లోకి వచ్చేసరికి కలిపేసాను. ఓట్స్ మ్యాంగో దాంట్లోకి మొత్తం మంచిగా లంప్స్ లేకుండా కలుపుకొని నైట్ కలుపుకేసుకున్నారనుకోండి మార్నింగ్ తినొచ్చు. ఆర్ మార్నింగ్ కలుపుకున్నారనుకోండి, నేను ఇది వచ్చేసరికి 1కి చేశాను. ఈవినింగ్ 6:30, 7కి నేను హ్యాపీగా ఎంజాయ్ చేశాను. అండ్ లాస్ట్‌లో వచ్చేసరికి మనం తినే ముందు ఈ మ్యాంగోస్ కలుపుకొని తింటే ఉంటుందండి. ఎవ్రీ బైట్‌లో అస్సలు టేస్ట్‌లో కాంప్రమైజ్ అయ్యే పనే లేదు. అంత టేస్టీగా ఉంటది. ఎంత బౌలైనా తినేయొచ్చు. ఆకలేయదు. హెల్తీగా, టేస్టీగా వీటిలో కావాలంటే ఇంకా మీరు నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ మ్యాంగో లవర్స్ కోసం అని చెప్పి నేను ఏ నట్స్ యాడ్ చేయలేదు. సో, ఇలా కూడా ట్రై చేయండి. నట్స్ వేసుకొని ఒకసారి, నట్స్ వేయకుండా ఒకసారి. సూపర్‌గా ఉంది అసలు.